అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హనుమాయమ్మ తెలుగు వ్లాగ్స్. ఈరోజైతే మాత్రం మాకు బాగా తెలిసిన అంకుల్ది అయితే మాత్రం కర్రీ పాయింట్కి అయితే మాత్రం ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కోనసీమ వంటకాలు అసలు చాలా ఫేమస్ అండి. ఎందుకంటే అక్కేపాలెంలో బాగా తెలిసిన కర్రీ పాయింట్, రకరకాల తక్కువ బడ్జెట్తో మంచి టేస్టీ ఫుడ్ అయితే మాత్రం ఈ అంకుల్ అందిస్తున్నారు. చూసారు అసలు నిజం, ఇక్కడైతే మాత్రం మీకు మీల్స్ 60 రూపీస్కే ఇస్తున్నారు. అసలు ఎవరైనా సరే 60 రూపీస్కి ఏం వస్తుందండి, కానీ ఈ అంకుల్ మాత్రం 60 రూపాయలకి ఒక పప్పు, సాంబార్, అలాగే కర్రీ, కొన్ని చిప్స్ అయితే ఇస్తున్నారు. పులిహోర కూడా నేను చాలాసార్లు టేస్ట్ చేశాను. చాలా అయితే మాత్రం చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే బ్యాచులర్స్ కానీ, హాస్టల్లో ఉండేవాళ్ళు కానీ, ఎవరైనా సరే ఇంట్లో మనకి సింగిల్గా ఎవరైనా వైఫ్ ఊరు వెళ్ళినప్పుడు కానీ ఏవైనా లైట్గా తక్కువ బడ్జెట్లో మనకి కావాలి అనుకున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ అయితే మాత్రం కోనసీమ కర్రీ పాయింట్ అయితే ట్రై చేయండి. ఇది ఎక్కడో ఆదండి, అక్కిపాలెం మనం డౌన్ దిగిన తర్వాత దాల్రాజ్ సూపర్ మార్కెట్ ఉంది కదండి, కొంచెం ముందుకు వెళ్తే మాత్రం అక్కడ ఎస్కేఎంఎల్ ఫుడ్ కోర్ట్ అని ఎస్కేఎంఎల్ ఫుడ్ అని చెప్పేసి ఎస్కేఎంఎల్ ఒక హోటల్ కాదు ఒక బేకరీ టైప్లో ఉంటుంది. దాని ఆపోజిట్లో కోనసీమ వంటకాలనే ఉంటుంది. దీని ఎదురుకైతే మాత్రం యూనియన్ బ్యాంక్ అయితే ఉంటుంది. నిజంగా సాంబార్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా తక్కువ బడ్జెట్లో రావాలంటే కష్టం. అదే మన ఈస్ట్ గోదావరి ఎక్కడిచ్చినా కూడా కడుపు నిండగా తృప్తిగా తగినట్లుగానే ఇస్తారు క్వాంటిటీ. ఇంకా మీకు వెజ్లో నాన్ వెజ్లో కూడా రకరకాల వెరైటీస్ అయితే మాత్రం ఉంటాయి. ఇవన్నీ కాకుండా రోటి పచ్చడి కూడా ఉంటుందో తెలుసా మీకు? అది కూడా మీకు గోంగూర పచ్చడి, అలాగే ఆల్ వెజిటేబుల్స్ మిక్స్ చేసిన పచ్చడి చాలా తక్కువ మంది చేస్తారండి. రోటి పచ్చడి ఎప్పుడైనా సరే వేడివేడి అన్నంలో అలా కొంచెం పప్పు వేసుకొని రోటి పచ్చడి తింటే ఎమ్మీగా ఉంటుంది. గోంగూర పచ్చడి కూడా చాలా తక్కువ, పచ్చళ్ళు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అలాగే డెఫినెట్లీ ఈ కోనసీమ అటువైపు వెళ్ళినప్పుడు మాత్రం మీల్స్ ట్రై చేయండి. లేదనుకున్నట్లయితే పులిహోర మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. తక్కువ బడ్జెట్లో చాలామంది ఇస్తారండి, కానీ టేస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా. అలాగే సాయంత్రం పూట ఫాస్ట్ ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా కూడా మీరు ఎప్పుడైనా ఈవినింగ్ పూట వెళ్ళినప్పుడు అయితే మాత్రం ట్రై చేయండి. కోనసీమ రుచులు అంటే కోనసీమ వంటలు అని చెప్పేసి ఈ అంకుల్ ఎన్నో ఇయర్స్ నుంచి అయితే మాత్రం ఈ కర్రీ పాయింట్ అయితే నడుపుతున్నారు. చాలా మంచి టేస్టీగా అయితే మాత్రం మీరు డెఫినెట్లీ ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా క్యాటరింగ్స్ కానీ చాలా కర్రీ పాయింట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూసారు లొకేషన్ ఎస్కేఎంఎల్ హాట్ ఫుడ్స్ అని చెప్పేసి ఉంది కదా, దాని ఆపోజిట్ సైడ్లోనే సందు ఎంట్రన్స్ అవ్వగానే మీకు కనిపిస్తుందండి. ఎక్కడికో దూరంగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఆ అక్కేపాలెం అంటే సరౌండింగ్స్ చాలా ఇల్లులు ఉంటాయి కాబట్టి ఒక్కసారి ఇది మీకు తెలిసినట్లయితే విజిట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే మీకు ఇంకే వీడియోస్ కావాలని కింద కామెంట్ సెక్షన్ తెలియజేస్తే, ఇంకేమైనా రోటి పచ్చలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకైతే డెఫినెట్లీ చేసి పెడతాము. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ వీడియోతో పాటు ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.